అని అర్థమైంది. ఎందుకురా అంటే మీరు ఒక హిందువుగా బొట్టు పెట్టుకొని గుడికెళ్ళి దండం పెట్టుకునే మీరు బైబిల్ను చదివి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ రన్ ఫర్ జీసస్ లో పాల్గొనేవారు కాదు. దానికి అనుమతి ఇచ్చేవారు కూడా కాదు. ఎందుకురా అంటే బైబిల్ ప్రకారం స్త్రీ బయటకు రాకూడదు, స్త్రీ స్పీచ్లు ఇవ్వకూడదు, అంటే టీచింగ్ చేయకూడదు, స్త్రీ పురుషుల మీద ఆధిక్యం చూపించకూడదు, స్త్రీ బతికుంది కారణం ఏమరా అంటే కేవలం పిల్లల్ని కంటాది అని మాత్రము బైబిల్లోనే చెప్పి ఉంది. కాబట్టి మీకు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి మీరు బహిరంగంగా అసలు మీరు ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం లేదు, మీరు బయట రాకూడదు. మీరు బైబిల్ చదివి బైబిల్ పాటించేటట్టుగా ఉంటే, మీరు ఎవరైతే యేసు ప్రభు చెప్పాడు జీసస్ చెప్పాడని అంటున్నారో వారు చెప్పినటువంటి వారి గ్రంథమే అమ్మా ఇది, వారి గ్రంథంలో రాసి ఉన్నదే మీకు చెప్తున్నాను. మీరు అన్నారు యేసుక్రీస్తు ప్రేమ ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమను పంచండి అని అన్నారు. వెంటనే మీరు తర్వాత ఏం చేశారు? ఇస్కాన్ వాళ్ళు గుంటూరు నా రోడ్డులో భగవద్గీతలు అమ్ముతున్నారు అని చెప్పేసి వారిని నిలేసి మీకు అధికారం లేదు, మీకు ఎవరిచ్చారు హక్కు అని